రైతాంగం సంతోషంగా ఉందా? రైతు కూలీలు సంతోషంగా ఉన్నారా? భవన నిర్మాణ కార్మికులు ఉన్నారా? యువకులు ఉన్నారా? మహిళలు ఉన్నారా? ఏ వర్గం ఈ గత ప్రభుత్వంతో సంతోషంగా లేని పరిస్థితుల్లోనే ఈ తీర్పులు వచ్చినాయి అధ్యక్ష. ఆ తీర్పుని ఆ 5 ఏళ్ల పాటు జరిగినటువంటి కష్టాల్ని నష్టాల్ని ప్రజలు ఒక పీడకల్లాగా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారే దిక్కు. ఆ రోజు 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈయన చేతిలో సురక్షితంగా ఉంటుంది అని నమ్మి ఎట్లా ఓటేశారో మళ్ళీ ఒక్క ఛాన్స్ అని అవకాశాన్ని ఇచ్చి మోసపోయాం. మళ్ళీ మాకు నమ్మిన వ్యక్తున్నాడు, మేము ఏం చేసినా కూడా ఆ నిమిషం బాధపడతాడేమో కానీ మళ్ళీ మా కోసం పనిచేయడం ఆయనకు అలవాటు అని తెలుసుకున్నటువంటి ప్రజానీకం మళ్ళీ ఆయనకు ఓటేసి అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించినందుకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఇక మా గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు నిన్నే సభలో చెప్పారు అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిజమైన స్ఫూర్తితో ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి రాగద్వేషాలు, కుల మతాలు, పార్టీలు ఉండవు, ఉండబోవు. ఇది తన సహచర మంత్రివర్గానికి, శాసనసభ్యులకి, పార్టీకి, ప్రజలకి అందరికీ ఒకే చట్టం ఉంటుంది అనేటువంటిది శాసనసభ సాక్షిగా ఆయన నిన్న ప్రకటన చేశారు అధ్యక్ష. మార్పు అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. మేము కూడా పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళం, మాకు కూడా గతంలో అప్పుడప్పుడు ఎమోషనల్ ట్రామా ఉంటుంది, వాళ్ళు అట్లా చేశారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటిది. కానీ ఈ రాష్ట్రం సుభిక్షతని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కోరేటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఏది మంచి అనేటువంటి దిశానిర్దేశనం చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకు చేయాల్సింది వచ్చింది అధ్యక్ష? రాష్ట్రంలో బ్రాండ్ ఏపీ అనేటువంటిది పోయింది అధ్యక్ష. పోటీ ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ఒక బ్రాండ్ లేకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధించడం సాధ్యమా అధ్యక్ష? పొరుగునున్నటువంటి బెంగళూరు, మనం విడిపోయినటువంటి హైదరాబాదు, ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అభివృద్ధి చెందినటువంటి చెన్నై, ఇటువంటి మహానగరాలతో పోటీ పడుతూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అంటే మనకున్నటువంటి సహజ వనరులతో పాటు మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోకపోతే ఆ అవకాశం మనకు ఉంటుందా అని అడుగుతున్నా అధ్యక్ష. ఇక్కడ ఏం బ్రాండ్ క్రియేట్ చేశారు అధ్యక్ష? దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అందరినీ అంటే డోర్ డెలివరీ, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని తిరగడం, కొట్టి తిట్టి పక్కన పార్టీలని హింసించేటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని ప్రమోట్ చేయడం, కంపెనీలను అధ్యక్ష. కియా మోటార్స్ ఇవాళ భారతదేశంలో కియా మోటార్స్ ఆటోమేటివ్ మ్యాప్లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడికి వెళ్ళి సొంతంగా ఎంపీలు బెదిరిస్తే కనీసం మందలించలేనటువంటి స్థాయిలో ముఖ్యమంత్రి ఉన్నాడు అధ్యక్ష. దాని పర్యవసానం ఏంటి అధ్యక్ష? వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి 50 అనుబంధ పరిశ్రమల్ని ఇక్కడి నుంచి కాదని తమిళనాడులో పెట్టుకున్నారు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కాదా అధ్యక్ష? ఈ రాష్ట్ర యువకులకు జరిగినటువంటి నష్టం కాదా అధ్యక్ష? నువ్వు ఇచ్చేటువంటి 10,000తో మా జీవితాలు, మా తలరాతలు మారతాయా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి అధ్యక్ష. మా కాళ్ల మీద మేము నిలబడగలిగితే, మాకంటూ ఓ ఉద్యోగం వస్తే మా తల్లిని చెల్లిని కాపాడుకోగలమని ప్రతి యువకుడు నమ్ముకున్నాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి ఘనమైనటువంటి రిజల్ట్ ఇచ్చారనేటువంటిది చెప్తున్నా అధ్యక్ష. ఇక రాజధాని కళను అధ్యక్ష చంపేశారు అధ్యక్ష. రాజధాని కళను చంపేశారు. ఏం అధ్యక్ష? ఇక్కడ ఒక కులం మాత్రమే ఉంది అధ్యక్ష. గణాంకాలు చెప్తా ఉన్నాయి. హైయెస్ట్ ఎవరున్నారంటే ఇక్కడ దళితులు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వీళ్ళెవరూ కనపడలేదు అధ్యక్ష. కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని పెట్టి ఈ అమరావతి కళను చిదిమేయాలనేటువంటి ఆలోచన ఆయన సాధించింది ఏంది అధ్యక్ష? ఇంతకీ ఏం సాధించాడు? ఎవరి జీవితాల్లో ఆ రైతుల పట్ల వాళ్ళు పోలీసులు ఆ రోజు అదే అసెంబ్లీ ముట్టడికని బయలుదేరే రోజున ఆ తల్లి చెల్లి రోడ్ల మీద నిజంగా ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆ రోజు పనిచేసిన రోజుల్లో ఆయన వీడియో చూసుకుని ఉన్నాడేమో కానీ ఈరోజు తనను చూసుకోమంటున్నా అధ్యక్ష. నా కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వెళ్తే అటువంటి పరాభవం పోలీసుల చేత జరిగితే దాన్ని నేను సహిస్తానా అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసుకుని ఉంటే బాగుండేది అధ్యక్ష. సరైన సమయంలో కళ్ళు తెరవలేదు కాబట్టి ఇవాళ ప్రజలు ఆయన కళ్ళు తెరిపించారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక వ్యవసాయ శాఖ అధ్యక్ష, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా ఉంది కాబట్టి బ్రీఫ్ గా చెప్తున్నా అధ్యక్ష. వ్యవసాయ శాఖ అధ్యక్ష, దాదాపు ఆ శాఖకు తాళాలేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్లో మనకు మిగిలింది ఏంది అధ్యక్ష?
పరిశ్రమలు సర్వీస్ సెక్టర్ హైదరాబాద్కు పోతే వ్యవసాయ రంగం మాత్రమే మనకు మిగిలింది అధ్యక్ష. మన జిఎస్డిపి కానీ మన ఆదాయం కానీ మన రైతులు పండించేటువంటి పంటల నుంచి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ ఉన్న వ్యవసాయ రంగాన్ని, దానికి జీవనాధారంగా ఉన్నటువంటి నీటి సరఫరా రంగాన్ని రెండింటినీ కూడా చిదిమేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాదాపు నాకు తెలిసి అధ్యక్ష 14 కేంద్ర ప్రాయోజిత పథకాలకి ₹1 కేటాయింపు చేయకపోవడం మూలాన ఆ పథకాలన్నీ కూడా మూతపడ్డాయిగా. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అనేటువంటి చందంగా తయారైంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో కేటాయింపులు, ఆయన వ్యవసాయ బడ్జెట్ అని పేరు పెట్టారే కానీ వ్యవసాయానికి వ్యయం పెరిగింది, ప్రభుత్వ సాయం తగ్గింది అనేటువంటిది రైతులు భావించారు కాబట్టే ఆ తీర్పునిచ్చారు అనేటువంటిది కూడా ఆయన గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. కేంద్రం 70% ఇస్తుంది అధ్యక్ష, 30% వీళ్ళు పెట్టాలి అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్కి, సాయిల్ ఫెర్టిలిటీకి, న్యూట్రిషన్కి ఇట్లా 14 మైక్రో డ్రిప్ ఇరిగేషన్ అధ్యక్ష. మా అనంతపురం లాంటి ప్రాంతాలకు జీవనాధారం అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది. ఇవన్నింటికి కేంద్రం డబ్బులు ఇస్తూ ఉంటే ఈయన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం మూలాన మా తలరాతలు మారాయి అధ్యక్ష. ఇవాళ క్షేత్రస్థాయి లేకపోతే డ్రిప్పులు లేక విలవిల్లాడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఎకరాలకి కేవలం 10,000 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళ పొలాల్లో పరిచి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే డబ్బులు వచ్చే రకంగా రూపొందిస్తే ఇవాళ డబ్బులు 2.5 లక్షలు పెట్టి రైతులు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి